పార్లమెంట్ పై ఉగ్రదాడి జరిగి 22 ఏళ్లు పూర్తయిన రోజే మరోసారి లోక్సభలో భద్రత లోపించింది. లోక్సభలో 0 అవర్ జరుగుతున్న సమయంలో ఇద్దరు ఆగంతకులు సభలో గందరగోళం సృష్టించారు. ఓ వ్యక్తి పబ్లిక్ గ్యాలరీ నుంచి లోక్సభలోకి దూకగా మరో వ్యక్తి గ్యాలరీ నుంచి ఒక రకమైన పొగను వదిలాడు. దీంతో ఎంపీలు భయాందోళనకు గురయ్యారు. లోక్సభలోకి దూకిన వ్యక్తి ఎంపీలు కూర్చునే టేబుళ్లపైకి ఎక్కి నల్ల చట్టాలను బంద్ చేయాలి అని నినాదాలు చేసినట్లు సమాచారం. ఈ ఘటనతో అప్రమత్తమైన ఎంపీలు వారిని చుట్టుముట్టి పట్టుకున్నారు. తర్వాత భద్రతా సిబ్బందికి అప్పగించారు. ఈ ఘటనతో వెంటనే స్పీకర్ సభను వాయిదా వేశారు. 0 అవర్లో బీజేపీ ఎంపీ ఖగేన్ ముర్ము మాట్లాడుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. మరోవైపు అదే సమయంలో పార్లమెంట్ భవనం బయట ఇద్దరు వ్యక్తులు కూడా ఆందోళన చేశారు. పసుపు ఎరుపు రంగుల స్మోక్ బాంబులను వదిలారు. దీంతో వారిని భద్రతా సిబ్బంది వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న ఇద్దరిలో ఒక మహిళ కూడా ఉన్నారని ఢిల్లీ పోలీసులు తెలిపారు. వారిని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ కు తరలించామన్నారు. ఈ ఘటనపై పలువురు ఎంపీలు స్పందించారు. ఇద్దరు వ్యక్తులు గ్యాలరీ నుంచి వచ్చి పసుపు రంగు గ్యాస్ ను వదిలారని చెప్పారు. తామే స్వయంగా పట్టుకుని పోలీసులకు అప్పజెప్పామన్నారు. ఈ ఘటనతో కొత్త పార్లమెంట్ భవనంలో భద్రతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సరిగ్గా 22 ఏళ్ల క్రితం ఇదే రోజున పార్లమెంట్పై ఉగ్రదాడి జరిగింది. 2001 డిసెంబర్ 13న లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ ముఠాలకు చెందిన ఉగ్రవాదులు పార్లమెంటు ప్రాంగణంలోకి చొచ్చుకొచ్చి కాల్పులు జరిపారు. ఈ ఘటనతో దేశం ఉలిక్కిపడింది. ఈ దాడిలో 9 మంది అమరులయ్యారు. పార్లమెంట్పై ఉగ్రదాడి జరిగి 22 ఏళ్లు పూర్తయిన రోజే మరోసారి లోక్సభలో భద్రత లోపించింది. లోక్సభలో 0 అవర్ జరుగుతున్న సమయంలో ఇద్దరు ఆగంతకులు సభలో గందరగోళం సృష్టించారు. ఒక వ్యక్తి పబ్లిక్ గ్యాలరీ నుంచి లోక్సభలోకి దూకగా మరో వ్యక్తి గ్యాలరీ నుంచి ఒక రకమైన పొగను వదిలాడు. దీంతో ఎంపీలు భయాందోళనకు గురయ్యారు. లోక్సభలోకి దూకిన వ్యక్తి ఎంపీలు కూర్చునే టేబుళ్లపైకి ఎక్కి నల్ల చట్టాలను బంద్ చేయాలి అని నినాదాలు చేసినట్లు సమాచారం. ఈ ఘటనతో అప్రమత్తమైన ఎంపీలు వారిని చుట్టుముట్టి పట్టుకున్నారు. తర్వాత భద్రతా సిబ్బందికి అప్పగించారు. ఈ ఘటనతో వెంటనే స్పీకర్ సభను వాయిదా వేశారు. 0 అవర్లో బీజేపీ ఎంపీ ఖగేన్ ముర్ము మాట్లాడుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. మరోవైపు అదే సమయంలో పార్లమెంట్ భవనం బయట ఇద్దరు వ్యక్తులు కూడా ఆందోళన చేశారు. పసుపు ఎరుపు రంగుల స్మోక్ బాంబులను వదిలారు. దీంతో వారిని భద్రతా సిబ్బంది వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న ఇద్దరిలో ఒక మహిళ కూడా ఉన్నారని ఢిల్లీ పోలీసులు తెలిపారు. వారిని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ కు తరలించామన్నారు. ఈ ఘటనపై పలువురు ఎంపీలు స్పందించారు. ఇద్దరు వ్యక్తులు గ్యాలరీ నుంచి వచ్చి పసుపు రంగు గ్యాస్ ను వదిలారని చెప్పారు. ఈ ఘటనపై పలువురు ఎంపీలు స్పందించారు. ఇద్దరు వ్యక్తులు గ్యాలరీ నుంచి వచ్చి పసుపు రంగు గ్యాస్ ను వదిలారని చెప్పారు. తామే స్వయంగా పట్టుకుని పోలీసులకు అప్పచెప్పామన్నారు. ఈ ఘటనతో కొత్త పార్లమెంట్ భవనంలో భద్రతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సరిగ్గా 22 ఏళ్ల క్రితం ఇదే రోజున పార్లమెంట్పై ఉగ్రదాడి జరిగింది. 2001 డిసెంబర్ 13న లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ ముఠాలకు చెందిన ఉగ్రవాదులు పార్లమెంటు ప్రాంగణంలోకి చొచ్చుకొచ్చి కాల్పులు జరిపారు. ఈ ఘటనతో దేశం ఉలిక్కిపడింది. ఈ దాడిలో 9 మంది అమరులయ్యారు. देखिए 0 आवर चल रहा था, हम लोग अपनी बात रख रहे थे। अचानक गैलरी के अंदर से 2 आदमी कूद आए। कूदने के बाद उन्होंने अपने जूते में से कोई चीज निकाली जिससे पूरी पार्लियामेंट के अंदर गैस फैलना शुरू हो गई। हमें शुबा ये है कि क्या ये कोई टॉक्सिक गैस तो नहीं है, कोई नुकसान तो आगे सांसदों को नहीं होगा, खुदा करे ना हो। लेकिन जितना बड़ा सिक्योरिटी लैप्स हुआ है आज, जूते में तो कोई छोटा बम भी ला सकता था। तो अगर इस तरह से लैप्स होंगे तो पार्लियामेंट क्या हमारी सेफ है, ये हमें सोचना पड़ेगा। उनको पकड़ लिया है, सांसदों नहीं पकड़ा। और मेरे ख्याल से वो 30-35 साल के लोग होंगे, लड़के हैं, और वो किसी और लैंग्वेज में कुछ कह रहे थे, हमारी समझ में नहीं आया। माननीय सांसद जो थे तुरंत उन्होंने भी घेरा, उसको पकड़ा। तब तक उन्होंने जूता के अंदर से कुछ निकाल करके वो गैस जो होता है कलरफुल धुआं छोड़ने लगा।
कोई डेंजरस कुछ नहीं था, लेकिन चिंता के विषय ऐसा सामग्री लेके अंदर आ गए, ये चिंता की विषय है। ऐसा ना हो इसलिए सतर्क रहना पड़ेगा, सबको टेस्ट करना पड़ेगा। तो कोई जस्ट न्यूज बनने के लिए, कोई दृष्टि आकर्षण करने के लिए वैसे किए थे, देखने से लगा। बाकी दोनों को पकड़ के मार्शल लेके बाहर, कोई भी आए थे डॉक्यूमेंट देके, लेकिन ये जो सामग्री कैसे लेके आ गए जूता के अंदर से, ये भी सोचने का विषय है कि आगे इस प्रकार चेकिंग होनी चाहिए। मेटल डिटेक्टर से ऐसा कोई भी चीज हो जो पकड़ा जाए, और नहीं तो फिर चिंता के विषय, जहाँ फोन भी नाले नहीं देते हैं तो इस प्रकार सामान आ गया, ये बड़ी चिंता के विषय है। देखिए, लोकसभा में जिस समय 0 आवर चल रहा था, उसमें विजिटर्स गैलरी से मैंने 2 युवाओं को नीचे कूदते हुए देखा। पहले वो लटकने के बाद कोई एक के बाद एक करे, कुछ नारेबाजी कर रहे थे। नारेबाजी सुनाई नहीं, क्योंकि माइक चल रहा था उसमें पार्लियामेंट का, लोकसभा का। उसके बाद जैसे हमारे एमपीज लोग उसको तरफ दौड़े, क्योंकि वो पीछे से कूदने के बाद बेंचों को वो करके फांद करके उनको जंप करता हुआ आगे आ रहा था। तो बीच में कह रहे वो पकड़ा गया। एक दूसरा जो था वो पीछे का पकड़ा गया। हमारे एमपीज ने उसको पकड़ा, दौड़ करके जो वहाँ आसपास के हमारे एमपीज थे। बाद में सुरक्षा के लोग, सुरक्षाकर्मी भी वहाँ पर आए, और जैसे उसको पकड़ा उसके बाद उसने तुरंत जो है गैस छोड़ी है। एक जो है येलो कलर की गैस थी। दूसरे वाले जो पीछे था उसने भी गैस छोड़ी है। एक बहुत बड़े सुरक्षा का हमारी ये चूक आज हुई है। ये बहुत ही दुर्भाग्यपूर्ण बात है। बहुत ही टाइट सिक्योरिटी के बाद भी इस तरह की घटना हो जाए तो ये दुखद है, क्योंकि ये तो और कुछ भी बहुत हो सकता था। पहले ऐसा होता था कि ऊपर गैलरी में भी हर रो में सिविल ड्रेस में सिक्योरिटी के लोग रहते थे। अगर कोई हिलने की कोशिश करता था वहीं पकड़ लेता था। अब कोई अपॉइंटमेंट ही नहीं हो रहे नए, जो हैं सो भी निकाले जा रहे हैं। तो यहाँ भी अगर भर्ती पूरी नहीं होगी, यहाँ भी सिक्योरिटी के लोग नहीं होंगे, तो ऐसी घटनाएं होने की आशंका बनी रहेगी। जो हैं हमारे स्पीकर साहब या अन्य लोग, इन सबको इस पर ध्यान देना चाहिए कि पर्याप्त सिक्योरिटी जैसे हुआ करती थी पहले भी अंदर लॉबी के लिए, या जो दर्शक दीर्घा में लोग जाते वहाँ के लिए, वहाँ होना चाहिए। अभी